చూస్తున్నారు కదా! అందరికి ముందరే తెలుసు. వాళ్ళకి చాలా ఆందోళనగా ఉంది. ఈ దేశం మాది కాకుండా, గరీబోళ్ళది, సామాన్య జనులది కాకుండా, అమీరోళ్ళది, అడానీదు, అంబానీలది అయిపోతుందని వాళ్ళకి గూడా చాలా ఆందోళనగా ఉంది. వాళ్ళకి గూడా చాలా కోపంగా ఉంది. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు తిడుతున్నారు బీజేపీని, ఆర్ఎస్ఎస్‌ని. ఖచ్చితంగా తిడుతున్నారు. మీరు కావాలంటే వచ్చి మాతో కలిసి చూడొచ్చు. ఏంది వాళ్ళకి ఇంకేం పని లేదా? మాకైతే ఫస్టు ఏ రకమైన హక్కులన్నీ తీసేశారు. చివరికి ఓటు హక్కు కూడా ఓటు చోరీ చేసి ఓటు హక్కు కూడా మాకు అర్థం కాదు మాకు ఉందా లేదా. ఇప్పుడు మాకు ఉపాధి కూడా తీసేస్తారా? ఏంది మేము ఈ దేశంలో ఉండద్దా? అంబానీలు అడాలని ఉంటే చాలా ఆర్ఎస్ఎస్కి బీజేపీకి అని ప్రశ్న వాళ్ళే అడుగుతున్నారు. చరిత్ర తెలిసిన వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ముందరి నుంచి ప్రయత్నం ఇదే. ఏ రోజు నుంచి అయితే కాంగ్రెస్ మహాత్మా గాంధీ గారి చూపిన బాట మీద నడిచి స్వాతంత్రం తీసుకొచ్చిందో అప్పుడైతే ఆర్ఎస్ఎస్ బీజేపీ లేరు ఆ పోరాటంలో. తర్వాత వచ్చి ఈ గోడ్సేలు వీళ్ళందరినీ సపోర్ట్ చేసి వీళ్ళు ఈ మొత్తం ఈ భావాజాలాన్ని ఆర్ఎస్ఎస్ భావాజాలాన్ని స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఫైనల్గా మీ డిమాండ్ ఏంటి? ఖచ్చితంగా ఈ బిల్లు మళ్ళీ మహాత్మా గాంధీ గారి పేరు మీద మళ్ళీ రావాల్సిన అవసరం ఉంది. బిల్లు హక్కు రూపంలో రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఒక పథకం రూపంలోనే ఉంది. అంటే పథకాలు గవర్నమెంట్స్ ఎప్పుడన్నా చేయగలవు, వాళ్ళ ఆర్థిక స్థితి బట్టి కొన్ని పథకాలు వస్తాయి, కొన్ని పథకాలు రావు ప్రజల దాకా. అదే కనుక హక్కు అయితే అది రావాల్సిందే, తప్పనిసరిగా రావాల్సిందే. కాబట్టి దీన్ని మళ్ళీ హక్కు రూపంలో ఎలా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం సోనియమ్మ ఇన్స్పిరేషన్ తీసుకుని ముందర ఈ హక్కు తీసుకొచ్చిందో మళ్ళీ అలాంటి హక్కుల వచ్చేదాకా ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది.